ఈరోజు రైతులు కలుపు నివారణ కోసం అనేక ఆధునిక పద్ధతులను, వినూత్న పద్ధతులను ఆలోచన చేస్తున్నారు. మరి ఈరోజు గుండ్లపల్లికి చెందిన రైతు రామాంజనేయులు తన వ్యవసాయ క్షేత్రంలో ఈ మొక్కలు గడ్డి పెరగకుండా ఒకవైపు, రెండోది ఈ వేసవి కాలంలో ఏదైతే మనము మొక్కకిచ్చే నీళ్లు తొందరగా ఆరిపోకుండా, నీళ్లు తక్కువైనా కూడా ఒక 4, 5 రోజుల పాటు తేమ మొక్కకి ఉండే విధంగాను, దానికి తోడు దీనికి సంబంధించిన వానపాములు ఇవన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా వాటికి అంటే చనిపోకుండా రక్షణగా ఉండే విధం కోసం ఇవి ఈ కోకో పిట్‌తో తయారు చేసిన ఈ మల్చింగ్‌ని ఏర్పాటు చేశారు. ఈ రైతు ఇది కొత్తగా ఈ జిల్లాలో మొదటిసారి ఈ రైతు చేశాడు. మనం చూడొచ్చు ఈ కోకో పిట్ వేయడం వల్ల తేమ కూడా ఎంత బాగుంది. తేమ ఉంది. ఇప్పుడు 5 రోజులు అయిందంట నీళ్లు పెట్టి. అయినా కూడా తేమ కూడా ఉంది. ఇప్పుడు అన్ని రకాల మొక్కలకి కూడా మనం ఇట్లా ఈ కోకో పిట్‌ని వేసుకోవడం వల్ల కలుపును నివారించుకోవచ్చు. తేమ ఎక్కువ రోజుల పాటు ఉండడానికి కూడా మొక్కకి ఇచ్చిన పోషకాలు ఇవన్నీ కూడా ఏమి కూడా నష్టపోకుండా ఉండడానికి ఇది బాగా రైతుకు ఉపయోగకరంగా కనిపిస్తోంది.